హాయ్ అండి. నమస్తే. ఇవాల్టి వీడియోలో చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో ఎలాంటి పిండి నానబెట్టకుండా, పప్పు రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా ఈ విధంగా అయితే గారెలైతే వేసేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్‌లో అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. వాటర్‌లో ఉప్పైతే వేసేసుకున్నాం కదా! వాటర్ అయితే చక్కగా బాయిల్ అవుతూ ఉండాలండి. అలాంటి టైంలో ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసేసుకొని, ఆ తర్వాత మనం ఉప్మా చేసుకుంటాం కదా! బొంబాయి రవ్వని ఈ విధంగా కలుపుకుంటూ యాడ్ చేసేసుకోవాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా బొంబాయి రవ్వ వేసేటప్పుడు ఎక్కడ కూడా ఆపకుండా ఈ విధంగా కలుపుకుంటూనే వేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది రవ్వ అనేది. సో, అదొక్కటి గమనించండి. ఏంటి మాతో ఏమో గారెలని చెప్పి ఇక్కడ ఏమైనా ఉప్మా చేస్తున్నావా ఏంటి అనుకుంటారేమో. ఉప్మా అయితే కాదండి. ఇదొక స్పెషల్ గారెలనమాట. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కుకింగ్ వీడియో ఏదైనా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్‌గా ప్రాసెస్ అంతా కూడా అర్థమైపోయి పర్ఫెక్ట్‌గా కుక్ చేయగలుగుతారు. ఉప్మా రవ్వ వేసిన తర్వాత మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అయితే దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్మాని ఇక్కడ చల్లారనివ్వాలండి. ఆ తర్వాత చేతిని కాస్త వాటర్‌తో తడి చేసుకొని ఈ విధంగా అయితే చక్కగా మనం ఇక్కడ గారెలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా గారెలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మిడిల్‌లో హోల్ అయితే పెట్టేసేయాలి. ఈ గారెల్ని సూజీ గారెలని అనొచ్చు. అలానే ఉప్మా గారెలని కూడా అనొచ్చండి. ఎలా పిలిచినా కానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకోవాలి. కడాయిలో మనం ఇక్కడ ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ గారెలు ఎక్కువ ఆయిల్ని అస్సలు పీల్చవన్నమాట. సో, తక్కువ ఆయిల్లోనే ఈ విధంగా అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చండి. ఎప్పుడైనా కూడా మనం ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ, లేదంటే వీలైతే లో ఫ్లేమ్లో కానీ పెట్టి చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే మనకి చక్కగా లోపల ఉడుకుతుంది. అలానే పైన కూడా చక్కగా ఉడికిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే కనుక పైన ఉడికినట్టు ఉంటుంది, లోపల అయితే పెద్దగా ఉడకదు. ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది ఉప్మా గారెలు కాబట్టి ఆల్రెడీ మనం ముందుగానే ఉప్మాని అయితే ప్రిపేర్ చేస్తాం కాబట్టి సో ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదండి. ఈ గారెలు ఎలా ఉన్నాయంటే లోపల సాఫ్ట్గా, పైన అయితే క్రిస్పీగా తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన ఈ ఇన్స్టెంట్ గారెల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మరి వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ ఇచ్చి పక్కనే హైప్ ఉంటుంది కదా, హైప్ క్లిక్ చేయండి. హైప్ క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా నేర్చేసుకుంటారు.